హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇక్కడ ఏంటి డ్రమ్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? ఇది సర్దేసి చాలా నెలలు అయిపోయింది. ఇందులో నాకు అవసరమైన 2 వస్తువులు ఉన్నాయి. అవి కూడా పైన లేవు, చాలా కింద ఉన్నాయి. అందుకనే వీటితో పని వచ్చి తీస్తున్నాను. ఇక్కడ చూడగానే ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా వాడని వుడ్ స్పూన్స్, ఇంకా చెంచాలు అన్నీ ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ కవర్స్లో అయితే నేను వాడనివి అవి జారిపోతాయి ఒకటొకటిగా పెడితే అని ఇలా పెట్టేశాను. చూడ్డానికైతే బాగాలేదు, బట్ ఇవి వాడను కదా, అందుకనే డ్రమ్ములో అలా ఉంచేశాను. బయట పెడితే అస్సలు ఎక్కువ సామాన్లు అయిపోయి క్లమ్జీగా కనిపిస్తుంది కిచెన్లో. వాడనివి ఇంకా గిఫ్ట్ లాగా వచ్చినవి అన్నీ కూడా ఇందులో ఉంచేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు వచ్చినవి. ఈ ప్లాస్టిక్వి కూడా నేను వాడట్లేదు. కొన్ని వాడే వస్తువులు, వాడనివి అన్నీ కూడా ఉన్నాయి. అంటే వాడేవి అంటే కొత్తవి, అవి ఇప్పుడు యూస్ అవ్వవు కదా అని అలా ఉంచేసాను. ఇక్కడైతే ఇత్తడి సామాన్లు ఇవి కొన్ని గిఫ్ట్గా వచ్చినవి, కొన్ని మాకు ముందు నుంచి ఉన్నవి అనమాట, కొన్నవే. ఇవన్నీ కూడా నేను పైన ఉంచేసాను. ఎన్ని ఉన్నా కూడాను అవి బయట పెట్టడానికి అయితే ప్లేస్ లేదు. అందుకని ఇలా డ్రమ్లో నేను సర్దేసి ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను కదా, ఇలా ఉండిపోయి ఈ సామాన్లన్నీ. ఇది కూడా తీసుకున్నాను కానీ అసలు ఒక్కసారి కూడా దీంట్లో ఫుడ్ లంచ్ అనేది ఎప్పుడు పెట్టలేదు, వాడలేదు. ఇది బాక్స్ అలాగా కొనడం, ముచ్చటపడి ఉంచేయడం అలా జరిగింది. కొన్ని అయితే కొనుక్కున్నవి అప్పుడు. ఇదైతే రాగి గ్లాసు గిఫ్ట్ లాగా వచ్చింది నాకు. పనికొస్తుందని నేను సమ్మర్లో యూస్ చేద్దాం, తాగడానికి బాగుంటుందని తీసాను. బయటనే కనిపించేసింది, బట్ నాకు కావాల్సిన వస్తువులు అయితే ఇంకా కనిపించలేదు. పాతవి మిక్సీ జార్స్ అలాంటివి కూడా దీంట్లో వేసేసాను, అవి కూడా పడేయాలి నెక్స్ట్. ఇంకా కింద వరకు అయితే నేను తీయలేదు, కానీ ఇందులో చాలా కొత్త ఐటమ్స్ ఉన్నాయి. అవి నేను కొన్నవే ముందు బిగ్ బజార్లో కొన్నాను అనమాట, ఒక 5-6 ఇయర్స్ ముందే. అవన్నీ కూడా ఉండిపోయాయి అందులోనే బాస్కెట్స్ లాగా. ఇవైతే నాకు గిఫ్ట్ లాగా వచ్చినవి బాక్సులు. ఎన్ని బాక్సులు ఉన్నాయో అవన్నీ నేనైతే కొన్ని వాడుతున్నాను. ఇదైతే స్పెషల్, ఇది నాది లంచ్ బాక్స్ చిన్నప్పటిది, అందుకనే చూపిస్తున్నా. మూత కనిపించింది ఎల్లోది, మళ్ళీ కనిపించలే కింద బాక్స్. ఈ పింక్ బాక్స్ కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది. ఇంకా అడుగునైతే చాలా ఉన్నాయి. చూడ్డానికైతే ఇలా లోతుగా ఉండడం వల్ల కనిపించలేదు. ఇది నాకు కావాల్సింది ఒకటి దొరికింది, ఇది దీనికోసం తీస్తున్నాను. ఒకటైతే కనిపించింది, ఇంకా ఒకటి కనిపించాలి. ఆ ఐటమ్ ఏంటో మీరే చూడండి. ఈ బాక్స్ కూడా బాగానే ఉంది, స్నాక్స్ బాక్స్ అనమాట, గిఫ్ట్గా వచ్చింది. వాడడానికి బాగుంటుంది పిల్లలకని పక్కన తీసి పెట్టాను. ఇంకా అలాగే ఇంకా కొన్ని వాడనివి ఇలా కనిపించాయి అనమాట, ఎప్పటివో. దీని మీద ఏదో కాక్రోచ్ వచ్చిందని అలా పడేసాను పక్కన, ఓపెన్ చేయలేదు, చూడలేదు, అది ఇంక చూపించలేదు అనమాట. ముందు చూసినవే ఈ సామాన్లన్నీ. ఇదైతే కొత్త బాక్సే అండి, ఇందులోనే ఉంచేసాను. ఇంకా అడుగునైతే బిందెలు, ఇంకా క్యారేజ్ లాంటివి పెద్ద పెద్దవి, ఆయిల్ క్యాన్స్ లాంటివి అన్నీ ఉన్నాయి. అవి ఎంతకుముందు చూసినవే, బట్ వాడనివి. ఇత్తడి బిందె కూడా ఉంది, లోపల ఉంది చాలా. అన్నీ తీస్తే మళ్ళీ నేను సర్దలేక అస్సలు తీయలే. ఇవైతే కొన్నాను డిమార్ట్లో అప్పుడు, ఎల్లోవి బ్లూవి అలా. అవి అస్సలు వాడట్లేదు. ప్లేట్స్ ప్లాస్టిక్ అస్సలు వాడట్లేదు, ఏదో ఉంచాను, కొన్నాను కదా కొత్తవి కదా అని, బట్ అది ఈ మధ్యన వాడట్లేదు. ఈ బాక్స్ కూడా బాగుంది, వాడేద్దామని తీసానమాట, బయటికి పక్కన పెట్టాను. ఏవి తీసినా మళ్ళీ ప్లేస్ లేదు కదా, ఎక్కడ పెట్టేస్తాం, మళ్ళీ బయట అంతా క్లమ్జీ అవుతుందని చూసి అలాగే ఉంచేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను తీసేసాను, బయట ఉంచట్లేదు ఎక్కువ సామాన్లు, అయినా కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న సామాన్లు అయితే ఏది తీయాలో ఏది తీయకూడదో అని అనిపిస్తుంది చూసినప్పుడల్లా, బట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఏదైనా కూరలు అలా ఏదైనా పెట్టడానికి బాగుంటుంది కదా, కర్రీస్ అలాగని తీసేసాను అదొకటి. ఎన్ని బాక్సులు చూసినా నాకైతే తీసి వాడేద్దాం అనిపిస్తుంది, బట్ బయట పెట్టుకున్నాక నేను వాడినవి వాడుతుంటాను, కానీ కొత్తవి మాత్రం అస్సలు ముట్టుకోను. ఎందుకు అలా అనిపిస్తుంది, చూస్తూ ఉండిపోతాను కొన్ని. ఈ చెంబు కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది, ఆ బిందె కూడాను. అవి గేమ్స్ అట్లా ఆడినప్పుడు సంక్రాంతి సంబరాలకి మా ఊళ్ళో ఇచ్చినవి అనమాట, ఆంటీ వాళ్ళ ఊళ్ళో. అలాంటివన్నీ అలాగే పెట్టేశాను. ఇంకా పెద్ద పెద్ద సామాన్లు కూడా ఉన్నాయి, వేరే అట్ట బాక్సుల్లో వేసి పెట్టాను. ఇందులో మాత్రం ఉన్నవి మాత్రం చూపిస్తున్నా. ఇది అమ్మ వాళ్ళు ఇచ్చినవి, ఇవన్నీ అలాగే ఉంచేసాను. పెద్ద పెద్ద డేక్షాలు లాంటివి, అవి ఏమంటారు, బేషన్ అలాంటివన్నీ ఉండిపోయాయి. ఇంకా అడుగును తీస్తుంటే వస్తున్నాయి, కానీ అవసరమైంది మాత్రం కనిపించలేదు. చెంబు అది కూడా నాకు గిఫ్టే, ఇప్పుడు కనిపించింది ఒకటి. ఇదైతే గిన్నె కాదు, కింద టీ చేసుకునేకి, పాలు వేడి చేసుకునేకి, అది
బాగుంటుంది కదా, అది నాకు గిఫ్ట్గానే వచ్చింది. దీనికోసం వెతికాను, ఇది ఒకటి కనిపించింది, తీసాను. అది దీనికోసమేనండి. ఇదిను ఇంకా కొబ్బరి తురుముకునేది 2, ఇంకా అలాగే ఇంకేమైనా అవసరమైన కనిపిస్తుందని చూస్తున్నాను. ఇంకేం కనిపించలేదు. 2, 3 తీసాను. ఈ ఇత్తడి సామాన్లు చూడండి ఎంత బాగున్నాయి. కొత్తవే ఇవి, అస్సలు వాడలేదు. వాడకపోయినా దాని మీద మరకల్లాగా వచ్చేసాయి. కడిగి పెట్టినా కూడా ఎందుకో ఉండట్లేదు అవి. అంటే దానికి ప్యాక్ చేసి ఉంచాలేమో తెలీదు. ఇందులో అయితే ఇది గిఫ్ట్ అండి, ప్లేటు. ఇది హారతి అలా ఇస్తారు కదా దిష్టి తీయడానికి, ఇంకా ఏవైనా వాడుతూ ఉంటారు మంచి ఫంక్షన్స్కి అలా. బట్ నేనైతే అలాగే ఉంచేసాను, వాడలేదు. ఇవి కూడా అలాగా కొన్ని గిఫ్ట్, కొన్ని మాకు ముందు నుంచి ఇంట్లో ఉన్న సామాన్లే అమ్మ వాళ్ళవి, అలాగా ఉంచేసాను నా దగ్గరే. దేనికి ఎప్పుడు వాడాలో అప్పుడు వాడదాము, ఇప్పుడు ఏం అవసరం ఉందని అన్నీ ఒక కవర్లో పెట్టాను. బట్ కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని ఏమో మరకల్లాగా వచ్చేసాయి. అవి తోమి పెట్టాలేమో మరి ఎప్పటికప్పుడు. ఇది కూడా గిఫ్టే, మా వదిన వాళ్ళది, మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారు అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా. అది కూడా వాడలేదు. కొన్ని బ్రాసు, కొన్ని ఇవి వేరే రకంగా రాగి అంటారు కదా, అవేవో ఉన్నాయి, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ బాక్స్లో ఉన్నాను. మొత్తానికి పని అయితే పెట్టుకున్నాను, ఏ పని లేదని ఈ పని పెట్టుకున్నాను. చాలా చాలా అడుగున ఉన్న సామాన్లను తీసాను. ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది, ఇంతకుముందు చూపించాను, అందుకే అవన్నీ చూపించట్లేదు. ఇందులో వాడనివన్నీ ఉంచేస్తూ ఉంటానండి. చాలా వరకు వాడేవన్నీ బయట ఉంచుతాను. ఒక 2, 3 వస్తువులు మాత్రం ఇప్పుడు తీసుకున్నాను అనమాట. వీటి 2 కోసం ఇవన్నీ తీసాను అనమాట. పైన ఉంచాలి కదా, అవసరం ఉన్నప్పుడు ఉంటాయి కదా అని కొన్ని పైన ఉంచేసుకున్నాను. ఈ రాగి గ్లాస్ కూడా సమ్మర్లో మనకి యూస్ అవుతుంది కదా నీళ్ళు తాగడానికి, బయట పెట్టేశాను. ఎన్ని సామాన్లు ఉన్నా గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంచేస్తూ ఉంటాను వాడనివి. ఇదండి ఈ వ్లాగు. చిన్న 2 వస్తువుల కోసం ఇంత పెద్ద డ్రమ్ములో వెతికి మరి తీసాను. ఇన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దీంట్లోనే ఉంచేసాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చూసారా ఎన్ని ఉన్నాయి.